బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జనసేన కార్యకర్త చందులాల్ నాయక్. చంద్రలాల్ నాయక్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. మొన్న జూన్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ఒక సభకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన జనసేన సాధక్ సభ అన్నట్టుగా ఏదో ఏర్పాటు చేశారు. అయితే నవనిర్మాణ సభ తమ సాధకులతో భేటీ జరుపుతున్నాను అని చెప్పి ఒక సభని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన అనౌన్స్ చేశారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో సభ క్యాన్సిల్ అయింది. నేరుగా ఆయన ఇంటి దగ్గర ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అక్కడికి హాజరైనటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నల్గొండ జిల్లా దేవరకొండకు సంబంధించిన ఒక నాయకుడు, జనసేన పార్టీకి సంబంధించిన నేత రేవంత్ రెడ్డి నిన్ను బలిస్తాం, జనసేన నాయకులతో పెట్టుకున్నామన్నట్టుగా కొంత రెచ్చిపోయి మరి మాట్లాడుకొచ్చారు. ముఖ్యమంత్రి అయినటువంటి భయం భక్తి, చట్టం న్యాయస్థానం పైన ఎటువంటి భయం భక్తి లేకుండా, భీతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రినే చంపేస్తాం, బలిస్తామని చెప్పినటువంటి ఆ మాటలకి ఇప్పుడు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా తరలించారు. కానీ ఇక్కడ నిజంగానే ఆయన మాటలు చూస్తూ ఉంటే ఏ మాత్రం భయం లేదు, ఇష్టం ఉన్నట్టుగా ఏదైనా చేయొచ్చు. ఏకంగా సీఎంనే హెచ్చరించారు, సీఎంనే చంపేస్తాం, బలిస్తామని హెచ్చరించారంటే వీళ్ళ ఇంకిత జ్ఞానం ఎంతలా ఉంది, వీళ్ళ మతి ఎంతలా ఉంది, వీళ్ళకి మైండ్ ఎంతలా ఉందో అర్థమవుతోంది. ఇక వీళ్ళ దృష్టిలో సామాన్య జనం లెక్కే గారు. సీఎంనే బలిస్తామని చెప్పిన వాళ్ళు సామాన్య ప్రజల్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారు? ఒకసారి ఆయన సీఎం పై ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఆ మాటలు విందాం. చూడండి ఆ బలుపు అహంకారం చూడండి. రేవంత్ రెడ్డి బలిస్తాం, అమ్మతోడు బలిస్తాం, జనసేన నాయకులతో పెట్టుకున్నామని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన దేవరకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఓ జనసేన కార్యకర్త అన్నట. ఇంతలానా మరి ఇంత శృతించిపోవాలి? ఏమొచ్చింది? ఓ రోజు మీటింగ్ పెట్టగానే మొత్తం రాష్ట్రం మొత్తాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిపోతారా? కాదు కదా. ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేయాలి, ఎన్ని రకాలుగా పబ్లిక్ విశ్వసనీయతని చొరగనాలి. ముఖ్యమంత్రిని చంపుతానని హెచ్చరించిన వాళ్ళు రేపటి రోజున నిజంగానే వారు విభేదిస్తే సామాన్య జనానికో, జర్నలిస్టులకో, సామాన్యటువంటి పౌరులకో రక్షణ ఎక్కడిది ఇంకా? సో అందుకే పోలీసులు తనకు తగ్గట్టుగా ఆ బలి అనే పదానికి అర్థం చూపించారు. అరెస్ట్ చేసి లోపల బొక్కలో వేసారు. ప్రజెంట్ ఆ పోలీసుల ట్వీట్ చూస్తున్నాం మనం. సో ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో గౌరవ సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొర్ర చందర్లాల్ అనేటువంటి వ్యక్తిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు తెలంగాణ పోలీసులు. సోషల్ మీడియాలో మితిమీరినటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఇంకిత జ్ఞానం మర్చిపోవద్దు. అలా చేస్తే చట్టం చేస్తుంది. కింద చూడండి, సేమ్ పోస్ట్ అండ్ సేమ్ ట్వీట్. అలా మర్చిపోతే చట్టం చేస్తుంది. మూసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఇప్పుడు వస్తాడు మీ నాయకుడు చెప్పని చెప్పిండా ఇట్లా? మీ నాయకుడు అనమన్నాడా ఇట్లా? కాదు కదా. ఆయన వచ్చి ఆయన ప్రెస్ మీట్ ఏదో ఆయన అనౌన్స్ చేస్తారు, సభేలో పెట్టుకొని వెళ్ళిపోతారు. రేపటి నుంచి మళ్ళీ ఎక్కడ ఉంటారో, ఏడ తిరుగుతారో ఏమో తెలియదు. మీరు ఒక్కరోజు వచ్చి ముఖ్యమంత్రిని చంపుతాం, బలిస్తాం నా కొడక ఆట. ఎంతటి ఆగ్రహం, ఎంతటి విధ్వంసం, ఎంతటి ఒక బలుపు ఇదంతా. డైరెక్ట్గా సీఎంను ఉద్దేశించే బలిస్తామని చెప్పి మాట్లాడుకొచ్చారంటే నిజంగా ఇటువంటి వాళ్ళకి డెఫినెట్గా దే షుడ్ బి పనిష్డ్ వెరీ హార్డ్. లేదంటే ఇంకా శృతిమించిపోతుంది. సో సహజంగా జరుగుతూనే ఉంటాయి విమర్శలు, ఛాలెంజ్లు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. రాజకీయంగా ఇంకేదైనా చేయవచ్చు, కానీ చంపేస్తామని బెదిరించేది ఎక్కడిది? ఈ చంపేస్తామని బెదిరించేటువంటి ప్రక్రియ తెలంగాణలో అక్కడ కనిపించిందా? సీఎంను చంపేస్తామని ఇది ఉందా? ఎక్కడైనా వినిపించిందా ఈ మాట? ఒక్క ప్రెస్ మీట్తోనే ఇంత అల్లరి, ఇంత రచన. ఇది తెలంగాణ సమాజంలో వినిపిస్తున్న మాట. అట్ ది సేమ్ టైం పొలిటికల్ యాంగిల్స్లో కూడా ఇదే చర్చ నడుస్తుంది. ఒకసారి మళ్ళీ మీరు ఆ మాట వినండి. ఆయన ఏం మాట్లాడాడు సీఎం ఉద్దేశించి ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి.
చూడండి, రేవంత్ రెడ్డి బలి ఇస్తాం నా కొడక నిన్ను అట, ఇదా భాష మాట్లాడాల్సింది. ఇదే కాదు సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేటువంటి కామెంట్స్, వీళ్ళు మాట్లాడే మాటలు నిజంగా రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళే రీజనల్ కాన్ఫ్లిక్ట్స్, ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఈ సెంటిమెంట్ రగలడానికి మరింతగా దీనికి పెట్రోల్ పోసి మరింతగా నిప్పు ఎక్కువ చేయడానికి కారణం ఇలాంటి వాళ్ళే. ఎవరు మాట్లాడిన వాళ్ళపై ఓ పేటీఎం బ్యాచ్ అని ముద్ర వేయడం, తెలంగాణలో మహిళల పైన కొంతమంది సమాజంలో ఉన్నటువంటి పౌర సంఘాల మీద, మేధావుల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద మాట్లాడాల్సిన మాటలు చాలా విపరీతంగా ఉన్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి తన బిడ్డగా గద్దర్ కూతురు రియాక్ట్ అయింది. గద్దర్ కూతురు కూడా DNA టెస్ట్ చేసుకోమన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారో అర్థమవుతోంది. ఇక కొంతమంది సడన్గా ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన నాయకులు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు విపరీతంగా ఇంకా ఈ కాన్ఫ్లిక్ట్స్ పెంచుతున్నారు. పాపం పవన్ కళ్యాణ్ కూడా తగ్గిపోయాడు. ఆయన నన్ను తెలంగాణ నాయకులు రమ్మంటే వెళ్ళానని చెప్పి ఆయన కంక్లూజన్ ఇచ్చారు. నాకేం అక్కడ అవసరం లేదు, నా తెలంగాణకు సంబంధించి పార్టీ నాయకులు రమ్మనంటే వెళ్ళానని చెప్పి మరుసటి రోజున ఆయన మాట్లాడుకొచ్చారు, కంక్లూజన్ ఇచ్చారు దీనికి. కానీ వీళ్ళు మాత్రం ఆగడంలో ఎక్కడ తగ్గడం లే. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డోళ్ళు, అనేక రకాల అక్రమ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఇంకా దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మేధావుల్లాగా కూర్చొని ఏకంగా గద్దర్ కుమార్తెనే DNA టెస్ట్ చేసుకోమని రకంగా బిహేవ్ చేస్తూ మాట్లాడుతున్నారంటే ఎంతటి శృతిమించిపోయి వీళ్ళ ప్రవర్తన స్టార్ట్ అయిందో అర్థమవుతోంది. పేటీఎం బ్యాచ్ అనే పదాలు మాట్లాడుతున్నారు. పేటీఎం బ్యాచ్ అంట, ఆ పదం ఎక్కడ కూడా ఈ 12 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ పేటీఎం అనే పదం వినిపించలేదు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాతనే ఈ పేటీఎం మొదలైంది. మరి ఇప్పుడు ఈ చంద్రలాల్ నాయక్ ఎవరు పేటీఎం కొట్టాడా మాట్లాడమని చెప్పి క్వశ్చన్ చేస్తుంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా పేటీఎం అంటున్నారు. మరి చంద్రలాల్ నాయక్ ఎవరు పేటీఎం చేశారు ఇలా మాట్లాడమని చెప్పి? నాయకుడా లేకపోతే అదే పార్టీకి సంబంధించిన ఇంకెవరైనా నాయకులు చేశారా? మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. పవన్, సో చంద్రలాల్ నాయక్ని అరెస్ట్ చేశారు పోలీసులు. డైరెక్ట్గా సీఎం పైన ఈ స్థాయిలో రెచ్చిపోయి ఆగ్రహానికి గురవుతూ బలిస్తాం, చంపేస్తామని వ్యాఖ్యలు మాట్లాడినటువంటి ఈ విషయం పైన పోలీసులు కొన్ని సీరియస్గా తీసుకొని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఇంకా ఇది కాన్ఫ్లిక్ట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగానో, కామెంట్స్ రూపంలోనో, చిన్న సోషల్ మీడియా వీడియోస్ రూపకంలోనో ఇంకా ఈ కాన్ఫ్లిక్ట్స్ రగులుతూనే ఉన్నాయి. దీనిపైన పోలీసులు ఈ అరెస్ట్ తర్వాత కొంత స్పెషల్ దృష్టి సారించారనుకోవాలా? ఎస్, ఎగ్జాక్ట్లీ మనోజ్. ఏదైతే జూన్ 2న పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణలో నవనిర్మాణ ఆవిర్భావ సభని పెట్టుకుంటానంటూ ఆయన రావడం, ఆ తర్వాత అది ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిన తర్వాత తన నివాసం వద్దే ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టుకొని అభిమానులతో మాట్లాడడం జరిగింది. మీడియా ముఖంగా మాట్లాడుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఇటు జనసేన కార్యకర్తలు అన్ని ప్రదేశాల్లో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. సో ఆయన కలవడానికి వచ్చిన దేవరకొండ నుంచి వచ్చిన చంద్రలాల్ అనే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేస్తాం, బలిస్తామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఆ వీడియోలు తీసుకొని ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని తెలంగాణ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ రోజు జూన్ 2 తారీఖున పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చిన ప్రతి అభిమాని కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్యాఖ్యలని, ఇలాంటి పదజాలం వాడుతూ దూషిస్తూ మాట్లాడడం జరిగింది. ఇక్కడ 2 రాష్ట్రాలు సపరేట్ అయ్యాయి, 2 ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఇటు ఏపీ ప్రభుత్వం వేరు, తెలంగాణ ప్రభుత్వం వేరు. ఇటు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సభ పెట్టుకున్న సమయంలో ఇటు వారి సమస్యలు మాట్లాడుకోవాలి, వారి విషయాలు మాట్లాడుకోవాలి. కానీ ఏకంగా ఇక్కడున్న ముఖ్యమంత్రినే సైతం ఇక్కడున్న ప్రజలే తిరుగుబాటు చేసి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు సభ్యసతం కాదు. ఎందుకంటే దీని ఉల్లంఘన. ఎందుకంటే మనం మన స్టేట్లో ఉంటూ ఇక్కడ సీఎంని మనం దూషిస్తున్నామంటే ఇది నిజంగా ఇక్కడున్న మనుషులు చేస్తూ ఉన్నారు, లేదా కావాలని కొంతమంది మనుషులు వీరికి కావాలని ట్రైన్ చేసి మాట్లాడించారనే నేపథ్యంలో ప్రతి ఒక్క వీడియో ఆ రోజు జూన్ 2వ తారీఖున సోషల్ మీడియాలో పెట్టిన ప్రతి వీడియోని పోలీసులు తరోగా చెక్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రలాల్ చేసిన వీడియో ఏదైతే ఉందో, ఆయన చేసిన వీడియో సుమారుగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. దీనిపై పోలీసులు యాక్షన్ తీసుకొని ఎవరైనా నోటి దూలతో మాట్లాడినా, పరుష పదజాలాలు వాడుతున్నా, ఇటు గవర్నమెంట్ని దూషించినా, మీకు ఇష్టానుసారంగా మాట్లాడినా మీపై కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పుడు కూడా తప్పించుకోలేరు. మీరు ఒకవేళ ఇప్పుడు వీడియో చేసి తర్వాత డిలీట్ చేసినా కూడా అవన్నీ కూడా మా స్టేట్మెంట్స్లో రికార్డ్ అయి ఉంటాయి. మీరు చేసే ప్రతి యాక్టివిటీని మేము ఒక డేగ కన్నేసి మిమ్మల్ని వాచ్ చేస్తా ఉన్నట్టు కూడా పోలీసులు